ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్నతమైన పాత్రను ఉపాధ్యాయులు పోషిస్తున్నారని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కొత్తపేట కాంతి భారతి పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించడం ఆనందదాయకమని అన్నారు. అనంతరం క్రాంతిభారతి యాజమాన్యం బండారు సత్యానందరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి భాస్కరరావు, కంటంశెట్టి శ్రీనివాస్, బయ్యి రాంబాబు, ఎల్లమిల్లి జగన్మోహన్, కాశీ ధనరాజు, శీలం సూర్యచంద్రరావు, ముద్రగడ ఫణి, కముజు శ్రీను, కడలి భీమా, చిక్కం బుజ్జి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారు సచివాలయ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, గురువులకు ఆరాధ్య ధ్యేయం, మన భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఉపాధ్యాయులకే వన్నె తెచ్చిన రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ఈ మధ్యనే పదవి విరమణ చేసినటువంటి, ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకునే కార్యక్రమం ఈనాడు ఎంతో వైభవేతంగా మీ అందరి సమక్షంలో నన్ను ఆహ్వానించి ఇక్కడ పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన కాంతి భారతి మేనేజ్మెంట్ వారికి, వెంకటేశ్వరరావు సచివాలయ గారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తస్మై శ్రీ గురవే నమః. దానిని మనం ఆచరించాలి. మరి అటువంటి గురువుల్ని గౌరవించుకోవడం అంటే తల్లి, తండ్రి తర్వాత గురువే మనకి మార్గదర్శకుడు. మన జీవితాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేవాడు గురువే. తల్లి, తండ్రికి ఎంత మనం గౌరవించుకుని ఉన్నత స్థానం ఇస్తామో గురువుని కూడా ఆ విధంగా మనం భావించాలి. గురువు కూడా పిల్లల్ని తన పిల్లల్లాగే భావించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ముందే ఊహించి వాళ్ళకు భవిష్యత్తు తగ్గట్టుగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి నువ్వు భవిష్యత్తులో ఇంత గొప్ప ప్రయోజకుడిగా అవ్వాలి, ఇంత నువ్వు గొప్పవాడి అవ్వాలి, నీ లక్ష్యం ఇది, నీ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా నువ్వు కష్టపడి చదువుకుని పెద్దవాడు అయ్యాక అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి అనే విద్యార్థిని చిన్నతనం నుంచే సానపెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసుకుని ప్రోత్సహించడం అనేది నుంచే మొదలవుతుంది. అది మనం అందరూ గమనించాలని కోరుకుంటూ, అంటే నాకు చాలా కార్యక్రమాలు ఒక గంట ఉండిపోతుంది కానీ ఇక్కడ పరిగెట్టాలి నేను, నాకు లేదా టైం సరిపోదు, వెయిట్ చేస్తూ ఉంటారు. నారికల్ వెళ్ళి ఊరంతా తిరగడం పెట్టుకున్నాం. అనుకోకుండా మాస్టర్ వస్తే కాదలేక మధ్యలో నేను వచ్చాను. చాలా సంతోషం. మరి మాస్టర్లు అందరూ పేర్లే, కొంతమంది నాకు చిరపరిచితులు, ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా సాలింరాజు గారు, బావుడు, మొత్తం వీళ్ళందరూ కూడా నాకు గత 30 సంవత్సరాలుగా అందరూ చిరపరిచితులే. మంచి ఉన్నతమైన సేవలు విద్యాపరంగా అందించిన వారే. నా దీవెనలు చక్కటి డ్రెస్ కోడ్తో స్కౌట్ స్టూడెంట్స్ అందరూ కూడా స్వాగతం పలికి ఒక క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నతమైన విద్యను అందిస్తూ, ఉత్తమమైన విద్యను అందిస్తూ, మరి ఒక చక్కటి వాతావరణంలో మంచి ఫలితాలు సాధిస్తూ ఈ కార్యక్రమంలో చూస్తూ ఉంటే చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. మరి గాంధీ గారు ఈ విధంగా మనం స్వాతంత్రాన్ని సాధించారో
సత్యాగ్రహ మార్గంలో అహింస అనే ఆయుధంతో మన దేశానికి స్వాతంత్రం సాధించడమే కాకుండా ప్రపంచానికే ఒక మార్గనిర్దేశం చేశారు. అహింస అనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చని. అటువంటి గొప్ప మహనీయుడు గాంధీ గారి యొక్క జీవితమే మనకు ఆదర్శం. ఆయన జీవితమే ఒక సందేశం. మరి గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకునేవారు అందుకే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు కూడా గ్రామ పంచాయతీల్లో జరుగుతూ ఉంటాయి. గ్రామానికి సంబంధించినటువంటి మంచి చెట్ల కోసం, గ్రామ పరిపాలన కోసం జరుగుతూ ఉంటాయి. మరి ఆ సందర్భంలో మళ్ళీ ఈ సందర్భం ఈనాడు గాంధీ గారి జయంతి, మరి గురు పూజోత్సవం ఈనాడు నిర్వహించుకోవటం మీరు చూస్తూ ఉంటే నేను చూశాను. కానీ చాలా సన్మానాలు గురువుల్ని ఇంత అంటే ఒక కిరీటాలు పెట్టి ఒక ఆదర్శవంతంగా చక్కగా ఈనాడు సత్కరించడం నాకు చాలా సంతోషం వేసింది. పిల్లలు పైగా వీరి సత్కరించడానికి కూడా పిల్లల యొక్క సహాయ సహకారాలు అందించారని చెప్పారు. అది ఇంకా చాలా గొప్ప విషయం. పిల్లల్ని అభినందిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా. పిల్లలందరినీ ఈనాటి నుంచి కూడా ఈ సేవా దృక్పథాన్ని, గురువుని గౌరవించే సంస్కృతిని పెంపొందిస్తున్నాను. కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రౌతు ఈశ్వరరావు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసే ఆయుధంగా పోరాడి మనకు స్వతంత్రం సాధించారని, గ్రామాల అభివృద్ధి దేశానికి పట్టుకొమ్మలని, గాంధీజీ దేశానికి సేవలను కొనియాడారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపురం గ్రామంలో కాంగ్రెస్ కార్యాలయం నందు గాంధీ జయంతి వేడుకలు అద్భుతంగా జరిగినాయి. ఈ సందర్భంగా నేను కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ కార్యక్రమాన్ని జరపడం నాకు ఎంతో ఆనందదాయకం ఉంది. గాంధీ గారి మనకి స్వతంత్రం తెచ్చి మన ఆంగ్లేయుల్ని దేశం నుండి తరిమి స్వతంత్రం తెచ్చిన సందర్భంగా మనకు ఆయన ఎన్నో దేశానికి ఎన్నో సేవలు చేశారు. ఆ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకుంటూ ఆయన జయంతి వేడుకలు మనము ఈ శుభ సందర్భంగా మనం జయంతి వేడుకలు మన రావులపురంలో జరుపుకుంటూ, నేను ఇన్ఛార్జిగా కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో జరపడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కార్యకర్తల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించాలి అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం పిఠాపురం రాధాలుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఆర్డీఓ ఇట్లా కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జేడీ, ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు, కాకినాడ డిఎల్డీఓ పి నారాయణమూర్తులతో కలిసి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నమస్తే, మీరు చూస్తున్నారు ఆంధ్ర న్యూస్. నేను ప్రియా. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవాణిపాలెం ఘాట్ రోడ్లో రక్షణ గోడ లేక ఎంతో మంది మరణిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల కొయ్యూరు గ్రామ యువకుడు బచ్చలి వీరబాబు మానవతా దృక్పథంతో 23,000 రూపాయల సొంత నిధులతో ఘాట్ రోడ్ రక్షణ గోడ నిర్మాణానికి పూనుకున్నాడు. ఈ కార్యక్రమంలో కించే చిన్నయ్య పడాల్, లాలం రాజశేఖర్, వంజరి అంజే తదితరులు పాల్గొన్నారు. నా పేరు బచ్చల వీరబాబు, అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు గ్రామం. ఇక్కడ ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు వరకు ఎవరు సరిగా స్పందించడం కూడా లేదు. నా మనసులో తోసింది ఇక్కడ చేయాలా అనే ఆలోచన అనేది
నాలో వచ్చింది కాబట్టి ఈరోజు ఈ యొక్క పని చేయడం జరుగుతుంది. చింతవనపాలెం ఘాట్ రోడ్ పైన. చింతవనపాలెం ఘాట్ రోడ్. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. 1997లో ప్రారంభించిన ట్రస్ట్ విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తుంది అని ఆమె తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుందన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ లో గోరంట్ల శాంతారావు మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను ఈ రోజు ఉదయం ఆమె ప్రారంభించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిఇఓ రాజేంద్ర కుమార్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటలక్ష్మి, ఎండి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రాజమండ్రి గురించి. ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ 53 రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి. ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను. నన్ను ఆ ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు, ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు. ఏదో నా పని, నా ఆఫీస్లో మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్ అంతవరకు. అట్లా నన్ను ముందుకు వెళ్ళగానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా తెలుగుదేశం కార్యకర్తలు. తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను. వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందర అడుగుతాను, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు. నేను ఎప్పుడు నా జీవితంలో మా కుటుంబం కూడా చివరి వరకు. మేడం, గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు. మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తారు? అదేనండి, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము. అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు, డాక్టర్లు గారు ఉండరు. ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము. రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు, ఎంత ఆ గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి. అంత సిస్టమ్స్ అనేది ఆశయాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి, గోపి గారికి, రాజేంద్ర కుమార్ గారికి, ఈ బర్త్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా సోదరుడు గోరంట్ల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు, రవిరామ్ కిరణ్ గారు, రేఖ గారు, ప్రియాంక గారు, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా మంచి కార్యక్రమం. వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు. చాలా పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, వేల కోట్ల నిధులు ఉంటాయి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు. అంటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్. మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బసవతారకం గారు మరణశయ్య మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు, ఆ తర్వాత ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బసవతారకం ఆసియాలోనే నెంబర్ 1గా ఉన్న సంస్థ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు. పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రారు. ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, మోడల్ స్కూల్ పెట్టినా, జూనియర్ కాలేజీ పెట్టినా, డిగ్రీ కాలేజీ పెట్టినా, రక్తదాన శిబిరాలు పెట్టినా, నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది. దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు. దానికి ఎంత వెనక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు. చంద్రబాబు గారి అండతో, అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది. ఇవాళ కోవిడ్ వచ్చింది,
మాకు తెలియదు, ప్యాక్లు వచ్చేసాయి, మాకు ప్యాక్లు వచ్చేసాయి. ఏంటయ్యా ప్యాక్ అని ఓపెన్ చేస్తే మాస్కులు ఉన్నాయి. భువనేశ్వర్ గారు పంపించారు, అందరికి పంచేసేయండి అని. పంచడం ఒక బాధ్యత. పిల్లలను ఉత్తమ పౌరులుగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తాలూకా రైస్ మిల్లర్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. మీకు శుభాశీస్సులు అందజేస్తున్నాను. త్వరలోనే 12 మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ ఆరోగ్యవంతంగా కనాలనేటువంటి ఆలోచన, ఆశీర్వాదం మీ అందరికీ అందిస్తూ మీకు మంచి ఆరోగ్యం ఉండాలి, మీకు పుట్టే బిడ్డకి మంచి ఆరోగ్యం ఉండాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా ఇందాక సిడిపిఓ గారు చెప్పినట్లుగా ఆ పౌష్టికాహారాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి పౌష్టికాహారం మీకు మాత్రమే కాదు, మీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటిది గుర్తించి ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా మనందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఎంతో సదుద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదంతో ఆడబిడ్డని రక్షించండి, ఆడబిడ్డని చదివించండి, ఇది మన యొక్క నినాదంగా మనం తీసుకుని క్రితం సంవత్సరం నుంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటి ఆదేశాన్ని మా అందరికీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే మనం చూసుకుంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కొన్నిసార్లు కనబడతా ఉంటుంది. దాంతోపాటు లింగ నిర్ధారణ అనేటువంటిది చేయడం ద్వారా ఆడపిల్లలు పుట్టకుండా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా, అది జరిగినా జరగకపోయినా ఆలోచన కూడా కొంతమందికి వస్తూ ఉంది. అదేవిధంగా చదువుకోవాల్సి వస్తే మగపిల్లడు చదువుకుంటాడు, ఆడపిల్లలు నీకెందుకు చదువు, ఇంట్లో పనిచేసుకోవాలనేటువంటి భావజాలం ఇవాళకి కూడా మనకి కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. అదేవిధంగా ఆడపిల్లకి సరైనటువంటి పోషకాహారాన్ని అందించాలనేటువంటి ఆలోచన చేయకుండా మగబిడ్డలకి బాగా పెట్టి ఆ తర్వాత మిగిలింది మాత్రమే ఆడపిల్లలకు పెట్టేలాగా, ఒకవేళ మిగలకపోతే వాళ్ళకి పెట్టకుండా ఉండేలాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకి మగపిల్లలైనా ఆడపిల్లైనా సమానమే. ఆడపిల్లని బాగా చూసుకోవాలి, రక్షించాలి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకునేలా చేయాలి, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన మన మనసులోకి రావాలి. తద్వారా సమాజం మొత్తం కూడా మంచి వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే మీ అందరికీ నేను మనం చేసేది, ఖచ్చితంగా మనం ఆడపిల్లని చదివించడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి, ఆడపిల్లలకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. స్కూళ్ళలో డ్రాప్ అవుట్ తగ్గించాలనేటువంటి మాట మనం చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఆ మధ్య జరిగినటువంటి ఒక సవివరంగా జరిగినటువంటి ఒక సర్వేలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్గా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే స్కూల్కి వెళితే వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా సరైనటువంటి టాయిలెట్స్ లేకపోతూ ఉన్నారు. మగపిల్లలు అయితే ఏదో రకంగా కార్యక్రమాన్ని చేయగలుగుతారు. ఆడపిల్లలు అలా చేయలేక సిగ్గుపడి మేము స్కూల్కి వెళ్ళమనేటువంటి మాటలతో కూడా డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నటువంటి మాట కూడా వినపడతా ఉంది. అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా ఆడపిల్ల గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం ఏదైతే ఉందో 3, 4, 5 తరగతులు వచ్చేటప్పటికి హై స్కూల్లోకి మెచ్చి చేసేయడం, ఆ హై స్కూల్లోకి మెచ్చి చేస్తే ఆ హై స్కూలు వీరున్నటువంటి ఊరికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడ వరకు నడిచి వెళ్ళలేక పిల్లలు చదువు మానేయడం, 2వ తరగతితోనే చదువు మానేసే పరిస్థితి కూడా మనం చూసాం. ఆ 117 అనేటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోను రద్దు చేయాలనేటువంటి ఆలోచనని లోకేష్ గారు, ఇతర నాయకులు అందరూ కలిసి చేస్తా ఉన్నారు. త్వరలోనే 3, 4, 5ని గతంలో లాగే ప్రాథమిక విద్యలోనే ఉంచి అదే స్కూల్లో ఉంచే విధంగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతుంది అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాము.
ఆ కార్యక్రమం ఉంటే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ముందుకు వస్తారు. అది ఒక కార్యక్రమం అయితే ఇంకా పీడి గారు చెప్పారు చైల్డ్ ట్రాఫికింగ్ గురించి. దీని మీద చాలా కాలం పనిచేసాం మేము. పిల్లల్ని అక్రమ రవాణా అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆడపిల్లల అక్రమ రవాణా అనేటువంటి మాట ఇవాళ బాగా వినపడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దీన్ని అరికట్టడానికి కేవలం ఏ ఒక్క వ్యక్తుల వల్ల, లేకపోతే ఏ ఒక్క అధికారులు లేకపోతే అనధికారులు రాజకీయ నాయకుల వల్ల మాత్రమే జరగదు. అందరూ కలిసి ఒక కన్వర్జెన్స్ గా ఏర్పడి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి ఈ అక్రమాలను అరికట్టగలిగితేనే ఇది కంట్రోల్ చేయబడుతుంది. దానికి ముఖ్యంగా గతంలో కూడా చాలా సందర్భాల్లో పనిచేసాం. కమ్యూనిటీ విజిలెంట్ గ్రూప్స్ అనేటువంటి మాట, సిబిసి అనేటువంటి మాట మేము చాలా సందర్భాల్లో తయారు చేసాం. అంటే ఇక్కడ అక్రమ రవాణా జరగకుండా ఉండాలంటే, ప్రేమ పేరుతోటి పిల్లలు పాడైపోకుండా ఉండాలంటే ముందు తల్లిదండ్రుల్లో కూడా ఆ రకమైనటువంటి ఆలోచన రావాలి. కమ్యూనిటీ పిల్లల్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన చేయాలి. అప్పుడు తల్లిదండ్రుల్లో ఆ భావన వస్తే పిల్లలు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు మనం గమనించగలిగితే వాళ్ళని ప్రేమ లేకపోతే ప్రేమ పేరుతో వంచబడేటువంటి కార్యక్రమానికి వెళ్లకుండా చూడగలిగేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. కనుక మనం పిల్లల్ని కన్నాం, వారిని చదువుకోవడానికి స్కూళ్ళకు పంపుతున్నాం, అంతటితోనే మన బాధ్యత తీరిపోతుంది అనేటువంటి మాటకి పరిమితం కాకుండా వాళ్ళు ఎలా వెళుతున్నారు, ఎలా వస్తున్నారు, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే అంశాలు ఏంటి, అంశాలు విని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం అనేటువంటి మాటను కూడా మనందరం దృష్టిలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఇది ఐసిడిఎస్ వారి కార్యక్రమం మాత్రమే కాదు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇది మెయిన్ స్ట్రీమింగ్ జరగాలి. ఈ పిల్లల అక్రమ రవాణా అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది మెయిన్ స్ట్రీమింగ్ జరగాలంటే మనం చేసుకునేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ఒక్క దానిలో కూడా ఈ అంశం మీద మాట్లాడగలగాలి. ఎంఆర్ఓ గారు చేసే కార్యక్రమాలు, ఎండిఓ గారు చేసే కార్యక్రమాలు, లేదా మున్సిపల్ కమిషనర్ గారు చేసే కార్యక్రమాలు, వీటన్నింటిలో కూడా ఈ అంశం మీద మాట్లాడితే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్ వచ్చినప్పుడు ఆ కన్వర్జెన్స్ ఏదైతే అంటున్నామో మనం స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకుని ఈ కార్యక్రమాన్ని అరికట్టడానికి మనం ప్రయత్నించగలుగుతాం అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇందాక రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి. చైల్డ్ మ్యారేజెస్ నిజం. అది ఏంటంటే ఎక్కడైనా సరే చైల్డ్ మ్యారేజ్ జరుగుతూ ఉంటే అక్కడ ఐసిడిఎస్ అధికారులు కానీ పోలీసు వారు కానీ వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఎమ్మెల్యేకో లేకపోతే కొంచెం పై స్థాయిలో ఉన్న మంత్రి నాకో ఫోన్ వస్తుంది. ఏమంటే ఏదో కొద్దిగానే తేడా అంటే ఒక 2 నెలలు తేడా అంటే ఏదో చెప్పు చేయించేయండి, వాళ్ళు పంపించేయండి అనే రికమెండేషన్స్ చాలా వస్తాయి. ఇది తిరిగి ఏమవుతుందంటే రాజకీయ నాయకుల్ని అటువంటి అరాచకాలకు ఉపయోగపడే విధంగా ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా నడుస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే నాకు బాగా తెలిసినటువంటి ఒక గ్రామంలో నాకు బాగా తెలిసిన వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఏదో జరిగింది, ఒక 2 నెలల్లో మైనారిటీ తీరిపోతుంది, కొంచెం వదిలేమనండి అనేటువంటి మాట చెప్పిన సందర్భం కూడా ఉంది. రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇటువంటి విషయాల్లో మనం కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే, కఠినంగా ఉండకపోతే ఇది ఒక పరంపరగా నడిచిపోయేటువంటి అవకాశం ఉంది. మీరందరూ కూడా గుర్తించండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మహిళా తల్లులు. మీ అందరికీ నేను చెప్తున్నాను, మనం 18 సంవత్సరాలు నిండితే కానీ వారిలో మానసిక పరిపక్వత కానీ లేకపోతే ఇతరత్ర ఆలోచనలు కానీ పూర్తి స్థాయిలో వికాసం చెందవు. అటువంటి పిల్లల్ని 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లల్ని పెళ్లి చేస్తే వారు ఆరోగ్యం మానసికంగా కానీ శారీరకంగా కానీ వారి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనందరూ కూడా ఒక దీక్ష తీసుకోవాలి, దీక్ష పట్టాలి. 18 సంవత్సరాలు నిండితే కానీ మా అమ్మాయికి పెళ్లి చేయాలనేటువంటి మాటని మీరందరూ నిర్ణయంగా తీసుకుంటేనే మనం సాధించగలుగుతాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లుగా మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదైతే ఉందో మగపిల్లలకు కూడా ఖచ్చితంగా నేర్పాలి. సమాజంలో మగపిల్లలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో వాళ్ళకి బయట ఉండేటువంటి అవకాశాల వల్ల వాళ్ళు కొంచెం విచ్చలవిడిగా ప్రవర్తించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మగపిల్లలకు కూడా ఇంట్లో నేర్పించాలి. ఆడపిల్లలతో ఎలా ఉండాలి, నీ చెల్లితో ఎలా ఉంటున్నావో, నీ అక్కతో ఎలా ఉంటున్నావో,
అదేవిధంగా బయట ఆడపిల్లతో కూడా అలాగే ఉండాలనేటువంటి భావన వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పితేనే సమాజం బాగుంటుందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ రకంగా మనం చూసుకుంటే ఆడపిల్లల యొక్క రక్షణ ప్రధాన ఉద్దేశంగా మనందరం కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ, ఈ చైల్డ్ లేబర్ కానివ్వండి, చైల్డ్ ట్రాఫికింగ్ కానివ్వండి, లేకపోతే చైల్డ్ రైట్స్ ఏదైతే ఇందాక చెప్పినట్లుగా ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు వచ్చి తల్లిదండ్రులు స్కూల్లో జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మీరు వెళ్ళలేదనుకోండి, వాళ్ళ బాలల హక్కులు మీరు హరించినట్టే, బాలల హక్కుల్ని మీరు కొట్టేసినట్లే. వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, వాళ్ళకి ఏం చెప్తామో మీకు తెలియదు, మేము చెప్పింది చేయండి అని చెప్పడం కూడా తప్పే అని చెప్తున్నారు. ఆ పిల్లలు నేను ఈ బట్టలు వేసుకుంటాను, లేకపోతే ఈ రకమైనటువంటి ఆహారం తింటాను, లేకపోతే ఈ రకమైన టిఫిన్ తింటానంటే నీకేం తెలుసు, మేము చెప్తున్నాం, మేము చెప్పినట్టుగా ఈ బట్టలు వేసుకో, మేము చెప్తున్నట్టుగా ఈ తిండి తినని మనం చెప్తే అది కూడా బాలల హక్కుల్ని హరించినట్టు అనేటువంటి మాట ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు కూడా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్నతమైన పాత్రను ఉపాధ్యాయులు పోషిస్తున్నారని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కొత్తపేట కాంతి భారతి పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించడం ఆనందదాయకమని అన్నారు. అనంతరం క్రాంతిభారతి యాజమాన్యం బండారు సత్యానందరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి భాస్కరరావు, కంఠంశెట్టి శ్రీనివాస్, బయ్యి రాంబాబు, ఎల్లమిల్లి జగన్మోహన్, కాశీ ధనరాజు, శీలం సూర్యచంద్రరావు, ముద్రగడ ఫణి, కముజు శ్రీను, కడలి భీమా, చిక్కం బుజ్జి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారు సచివాలయ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, గురువులకు ఆరాధ్య ధ్యేయం, మన భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఉపాధ్యాయులకే వన్నె తెచ్చిన రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ఈ మధ్యనే పదవి విరమణ చేసినటువంటి, ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకునే కార్యక్రమం ఈనాడు ఎంతో వైభవేతంగా మీ అందరి సమక్షంలో నన్ను ఆహ్వానించి ఇక్కడ పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన కాంతి భారతి మేనేజ్మెంట్ వారికి, వెంకటేశ్వరరావు సచివాలయ గారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తస్మై శ్రీ గురవే నమః. దాన్ని మనం ఆచరించాలి. మరి అటువంటి గురువుల్ని గౌరవించుకోవడం అంటే తల్లి, తండ్రి తర్వాత గురువే మనకి మార్గదర్శకుడు. మన జీవితాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేవాడు గురువే. తల్లి తండ్రికి ఎంత మనం గౌరవించుకుని ఉన్నత స్థానం ఇస్తామో గురువుని కూడా ఆ విధంగా మనం భావించాలి. గురువు కూడా పిల్లల్ని తన పిల్లల్లాగే భావించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ముందే ఊహించి వాళ్ళకు భవిష్యత్తుకు తగ్గట్టుగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి నువ్వు భవిష్యత్తులో ఇంత గొప్ప ప్రయోజకుడిగా అవ్వాలి, ఇంత నువ్వు గొప్పవాడి అవ్వాలి, నీ లక్ష్యం ఇది, నీ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా నువ్వు కష్టపడి చదువుకుని పెద్దవాడు అయ్యాక అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి అనే విద్యార్థిని చిన్నతనం నుంచే సానపెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసుకుని ప్రోత్సహించడం అనేది నుంచే మొదలవుతుంది. అది మనం అందరూ గమనించాలని కోరుకుంటూ, అంటే నాకు చాలా కార్యక్రమాలు ఇంకో గంట ఉండిపోదని కానీ ఇక్కడ పరిగెట్టాలి నేను, నాకు లేదా టైం సరిపోదు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ నారిక